మదనపల్లెలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించారు. వయోవృద్ధులను వేధించటం నివారించాలని నినాదాలు చేశారు. ఇటీవల వయోవృద్ధులపై వేధింపులు అధికంగా పెరగటంతో పాటు భౌతిక దాడులు చేయటం, ఆస్తులు తీసుకొని పెద్దలను బయటకు గెంటివేయటం, అగౌరవపరచడం, ఆర్థిక ఇబ్బందులు సృష్టించడం, మానసికంగా వేధించటం పరిపాటిగా మారాయన్నారు. వాటికి సంబంధించినటువంటి నివారణకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు ప్రపంచవ్యాప్తంగా జూన్ 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఎక్కడ చూసినా వయోవృద్ధులపై వేధింపులు, భౌతిక దాడులు, మానసిక హింస, ఇక వాళ్ళ ఆస్తులు తీసుకొని పిల్లవాళ్ళు వాళ్ళని ఇంటి నుండి గెంటేయడము, ఇక మరికొందరైతే మానసికంగా వాళ్ళని హింసించడము, అగౌరవపరచడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఈ మధ్యలో మన దేశవ్యాప్తంగా మన ఇండియాలో సీనియర్ సిటిజన్స్కు రైల్వే కన్స్ట్రక్షన్ అనేది ఉండింది. ఆ రైల్వే కన్స్ట్రక్షన్ను కోవిడ్ టైంలో టెంపరవరీగా దాన్ని రద్దు చేశారు. మళ్ళా మాకు ప్రత్యేక రాయితీ కల్పించాలనేసి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ యొక్క రైల్వే కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇది కూడా వయోవృద్ధులు వేధించే దాంట్లో ఒక భాగంగా మేము చెప్తున్నాము. కాబట్టి రైల్వే కన్స్ట్రక్షన్ అనేటువంటిది మాకు ఇవ్వాలనేసి ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. ఇది మా హక్కు, మాకు ఇవ్వాలి అనేసి తెలియజేస్తున్నాము.